ఇలాంటి చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో విలువలకు తావిచ్చి విశ్వసనీయత అన్న పదానికి అర్థం చెబుతూ ప్రజల తరపున నిలబడడానికి సిద్ధమై ఎంపీటీసీ లాంటి చిన్న పోస్టుల్లో ఉన్న వాళ్ళైనా, కౌన్సిలర్ల వంటి చిన్న పోస్టుల్లో ఉన్న వాళ్ళైనా, జెడ్పీటీసీల వంటి చిన్న పోస్టుల్లో ఉన్న వాళ్ళైనా, ఏకంగా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తికి కూడా, అయ్యా చంద్రబాబు, రాజకీయాలు నీ మాదిరిగా కాదు చేయాల్సింది, మమ్మల్ని చూసి నేర్చుకో అని చెప్పి చంద్రబాబు నాయుడికి గుణపాఠం చెప్పే పరిస్థితిలో రాజకీయాలు చేసిన మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తూ సెల్యూట్ చేస్తా ఉన్నా. ఎందుకనంటే రాజకీయాలలో విలువలు, విశ్వసనీయత అన్నది ఎంత అవసరమైన పాయింటో ఈ ఒక్క ఉదాహరణ చెప్తాం. ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నా, కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి సంవత్సరం అయిపోయింది. మరో 3 సంవత్సరాలు కూడా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి మరో 3 సంవత్సరాలు కూడా అయిపోతుంది. కానీ ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు కూడా గర్వంగా కూడా చెప్తా, ఈరోజు కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఏ కార్యకర్త అయినా కూడా, ఎంపీటీసీ కావచ్చు, వార్డు మెంబర్ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ఎవరైనా కూడా వైఎస్ఆర్సీపీకి చెందిన ఏ కార్యకర్త అయినా రాష్ట్రంలో ఏ ఇంటికైనా కూడా వెళ్ళి గర్వంగా తలెత్తుకొని చిక్కటి చిరునవ్వుల మధ్య గర్వంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మేము అని చెప్పుకునే పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు మాత్రమే ఉంది. నేను అడుగుతా ఉన్నా ఈరోజు చంద్రబాబు నాయుడును, మహానాడు అని చెప్పి పెద్ద పెద్ద డ్రామాలు చేస్తూ ఈరోజు ఏదో పెద్ద ప్రోగ్రాములు పెడతారు. నేను అడుగుతా ఉన్నా, మీ వేదికపై నుంచి నీకు చెప్పే ధైర్యం ఉందా? మీ కార్యకర్తలను గడప గడప తిప్పే ధైర్యం మీకు ఉందా అని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు. కారణం, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త అయినా కూడా గడప గడప ప్రోగ్రాం చేస్తూ ఏ ఇంటికి వాళ్ళు వెళ్ళినా కూడా ఆ ప్రతి ఇంట్లోనూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఇచ్చిన మేనిఫెస్టో ఆ ప్రతి ఇంట్లో వాళ్ళ దగ్గర కాపీ ఉంది. ఆ ఎన్నికల మేనిఫెస్టో వాళ్ళ ఇంట్లో కాపీ ఉంది. ఎన్నికలప్పుడు వీళ్ళు పబ్లిసిటీ ఇస్తూ వీళ్ళు మర్చిపోతారేమో అని చెప్పి 1కి 2 సార్లు 3 సార్లు 4 సార్లు కార్యకర్తలందరినీ కూడా తిప్పుతూ ప్రతి ఇంటికి వెళ్ళి వీళ్ళు చెప్పిన మాటలు ప్రతి ఇంట్లోనూ కూడా ప్రజలకు గుర్తుంది. వీళ్ళు ఇచ్చిన బాండ్లు ప్రతి ఇంట్లో కూడా ఈ రోజుకి ఉన్నాయి. ఒకవైపున చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన ఏ హామీని నెరవేర్చకుండా సూపర్ 6లు, సూపర్ 7లు గాలి కుదిలేసి 143 హామీలను పూర్తిగా పక్కకు వదిలేసి, ఇంతకుముందు చెప్పినట్టుగా చిన్న చిన్న హామీలు, ఏది బస్సు, ఇది పెద్ద హామీ కూడా కాదు, చిన్న చిన్న హామీలు. మా కడపలో మహిళలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడెప్పుడు చంద్రబాబు ఇది చెప్తాడా, ఎప్పుడెప్పుడు ఇది అయిపోతుందా, విశాఖపట్నం పోయి అట్లా రావచ్చు కదా, పొద్దున పోయి సాయంత్రానికి విశాఖపట్నం రావచ్చు కదా అని చెప్పి మా వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇటువంటి చిన్న హామీలు కూడా పట్టించుకునే పరిస్థితుల, గ్యాసు, అది ఇంకొక చిన్న హామీ. ఆ గ్యాస్ కూడా కనీసం ఆ సిలిండర్లన్నీ కరెక్ట్గా ఇచ్చినాడంటే అది మోసమే. ఇటువంటి చిన్న చిన్న హామీల దగ్గర నుంచి మొదలు పెడితే 143 హామీలకు గతి లేదు, సూపర్ 6కు గతి లేదు, సూపర్ 7కు గతి లేదు. మరోవైపున చూస్తే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది? మరోవైపున వ్యవస్థలన్నీ పూర్తిగా నిర్వీర్యమైపోయిన పరిస్థితి, చదువులు పూర్తిగా పడకెక్కే, గోరుముద్ద స్కూళ్ళల్లో నాసిరకం ఫుడ్తో తినలేని పరిస్థితిలో ఈరోజు స్కూళ్ళు ఉన్నాయి. స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం పడకేసింది. 3వ తరగతి నుంచి పిల్లలకు టోఫుల్ చెప్పిస్తూ, టోఫుల్ను ఒక పీరియడ్గా ఇంట్రడ్యూస్ చేస్తూ మన పిల్లలు గొప్పగా ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఆరాటపడిన మన పాలనతో చూస్తే వీళ్ళు వస్తూనే టోఫుల్ పీరియడ్ని ఎత్తేసినారు. నాడు నేడు పనులు ఆగిపోయాయి. 8వ తరగతి పిల్లల చేతుల్లో ట్యాబులు కనిపించాల్సింది ట్యాబులను కూడా దూరం చేసినారు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు పాలనలో.
అమ్మ ఒడి ఇస్తూ తల్లులను ప్రోత్సహించాల్సింది పోయి అమ్మ ఒడికి పంగనామాలు పెట్టినాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. మరోవైపు చూస్తే ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, మరోవైపు చూస్తే వసతి దీవెన లేదు. సంవత్సరం అయిపోయింది, ఇంతవరకు పిల్లలకు కట్టాల్సిన ఫీజులు 0. ప్రతి 3 నెలలకు ఒకసారి, 3 నెలలు అయిపోయిన వెంటనే మన ప్రభుత్వంలో క్వార్టర్ అయిపోయిన వెంటనే మనం ఫీజులు ఇచ్చేవాళ్ళం. నెక్స్ట్ క్వార్టర్ లేక పడుతూనే ప్రతి క్వార్టర్ ఫీజులు మనం 3 నెలలకు ఒకసారి అయిపోయిన వెంటనే ఇచ్చే పరిస్థితి నుంచి ఈరోజు సంవత్సరం అయిపోయింది, ఫీజుల గురించి పట్టించుకునే నాతులు లేడు. ఫీజులు చూస్తే ఒకవైపున బాధతా ఉన్నారు, మరోవైపున పిల్లలను చదివించలేక తల్లిదండ్రులు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితులు. వసతి దీవెన పడకేసేస్తుంది. మరోవైపున చూస్తే వైద్యం, ఆరోగ్యశ్రీని మన హయాంలో 1000 ప్రొసీజర్లను 3300 ప్రొసీజర్లకు తీసుకొని పోయి 25 లక్షల దాకా ఉచితంగా వైద్యం అందించి, గ్రామంలోనే విలేజ్ క్లినిక్ పక్కనే పెట్టి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొని వచ్చి గవర్నమెంట్ హాస్పిటళ్లలో 0 వేకెన్సీ పాలసీని తీసుకొని వచ్చి ఏకంగా బ్రహ్మాండమైన పాలన మనం అందిస్తే ఈరోజు నెట్వర్క్ హాస్పిటల్స్కి సంబంధించి సంవత్సరం అయిపోయింది. ప్రతి నెల 300 కోట్లు ఆరోగ్యశ్రీ కింద డబ్బులు ఖర్చు అవుతాయి. సంవత్సరం అయిపోయింది, 3600 కోట్లు, 300 × 12 నెలలు రూపాయిల ఆరోగ్యశ్రీ హాస్పిటల్ మొత్తం, నెట్వర్క్ హాస్పిటల్స్ మొత్తం పూర్తిగా ఆరోగ్యశ్రీ పేషెంట్ను చూడడం మానేసినారు. ఈరోజు పేషెంట్కి ఏదైనా వైద్యం పరంగా ఏదైనా ఇబ్బంది వస్తే హాస్పిటల్కి పోతే ఆరోగ్యశ్రీ పేషెంట్కి అందక పేషెంట్ అప్పులు పాలైతే తప్ప వైద్యం అందని పరిస్థితిలో ఈరోజు వైద్యం పరిస్థితి గాలికి ఎగిరిపోయాయి. ఈ క్రాపింగ్ గాలికి ఎగిరిపోయింది. ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది. రైతులకు పెట్టుబడి సహాయం, సమయానికి ఇచ్చే పెట్టుబడి సహాయం, మనం ఇచ్చే రైతు భరోసా సంవత్సరం అయిపోయింది, గాలికి వదిలేసినారు. ఇన్పుట్ సబ్సిడీ కింద సీజన్ అయిపోయేలాగానే మనం సహాయం చేస్తూ రైతులకు తోడుగా అందించే కార్యక్రమం గాలికి ఎగిరిపోయింది. ఈరోజు రైతులకు ఏ పంటకు కూడా ఈరోజు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి ఈరోజు మొదలైంది. ధాన్యం అనేది ఈరోజు కొనుగోలు చేసే కార్యక్రమం ఏ రైతుకు కూడా కనీసము గిట్టుబాటు ధర ఇచ్చి ఎంఎస్పి ఇచ్చి కొనుగోలు చేసే పరిస్థితి లేదు. మన హయాంలో ఎంఎస్పీనే కాదు, జిఎల్టీ అని గన్ని బ్యాగ్సు, లేబరు, ట్రాన్స్పోర్టు అని ప్రతి ఎకరాకు 10,000 రూపాయలు అదనంగా రైతుకు జిఎల్టీ రూపకంలో మనం డబ్బులు ఇచ్చి ఏ రైతుకు ఎంఎస్పి తగ్గకుండా మనం చూసుకుంటా ఉంటే ఈరోజు ధాన్యం దగ్గర నుంచి మొదలెడితే మిరప, చీని, టొమాటో ఏ పంట తీసుకున్నా కూడా, పొగాకు ఏ పంట తీసుకున్నా కూడా రైతుకి ఈరోజు గిట్టుబాటు ధర రాని పరిస్థితిలో ఈరోజు రైతు వ్యవసాయం జరుగుతూ ఉంది. రైతు పరిస్థితి దళారీల పరిస్థితి అయిపోయింది రైతు. మరోవైపున చూస్తే లా అండ్ ఆర్డర్, రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తూ ఉన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం గురించి, లా అండ్ ఆర్డర్ గురించి నేను చెప్పాల్సిన పనుల ఎలా జరుగుతూ ఉంది అనేది నాకన్నా కూడా చక్కగా మీరే చెప్పగలుగుతారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరుగుతూ ఉన్న వైఫల్యాలను, చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరుగుతూ ఉన్న అన్యాయాలను ప్రశ్నిస్తే చాలు, ఆ ప్రశ్నించే గొంతు వినపడకుండా చేయడం కోసం ఏకంగా భయాన్ని సృష్టిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతూ ఉన్నారు. దొంగ కేసులు పెడతా ఉన్నారు, దొంగ సాక్ష్యాలను సృష్టిస్తూ ఉన్నారు. నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. మన పల్నాడు నియోజకవర్గంలో చూస్తే, పల్నాడు నియోజకవర్గంలో వాళ్ళు కొట్లాడుకొని వాళ్ళ తెలుగుదేశం గ్రూప్ రాజకీయాలలో వాళ్ళు ఒకరిని బండి ఆపి చంపేస్తే ఆ బండిలో వచ్చిన వాళ్ళు ఆ బండి గుద్ది చంపేటప్పుడు ఆ బండి యాక్సిల్ ఇరిగిపోయి బండి అక్కడే వదిలేసాల్సిన పరిస్థితి వస్తే ఆ బండి ఎవరిది అని తెలుసు. చంపేటప్పుడు సాక్షులు, ప్రత్యక్ష సాక్షులు ఎవరు చంపినారో కూడా తెలుసు. అయిపోయిన వెంటనే ఎస్పీ వచ్చి వాళ్ళు కొట్లాడుకొని చంపుకున్నారు అని చెప్పి ఎస్పీ చెప్తే
2 రోజుల తర్వాత మన క్యాండిడేట్ని, మన ఎమ్మెల్యే క్యాండిడేట్ని దాంట్లోకి ఇరికిచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఆశ్చర్యం కలిగించే విషయం, మాజీ మంత్రి కాకాని మొన్న ఈ మధ్యకాలంలోనే ఆయనను అరెస్ట్ చేసినారు. అది కూడా ఏంది, ఎలాంటి ఇల్లీగల్ మైనింగ్ గతంలో జరగలేదని ఒక చిన్న కేసు, ఆ కేసులో నుంచి బయటకు తీసినారు. అక్కడ ఇల్లీగల్ మైనింగ్ జరిగిందని, అప్పుడెప్పుడో జరిగిందని చెప్పి, ఆ మైన్లో జరిగిందని చెప్పి ఇప్పుడు బయటకు తీస్తూ ఉన్నారు. ఆ మైనింగ్లో అప్పుడు ఇల్లీగల్ మైనింగ్ జరగలేదు అని చెప్పి రిపోర్ట్లు ఇచ్చిన అధికారులతోనే మళ్ళా ప్లేట్ మార్పించి జరిగింది అని చెప్పి కాకాని గోవర్ధన్ అరెస్ట్ చేసినారు. 2023లో టీడీపీ కార్యాలయం మీద జరిగిన దాడట 127వ ముద్దాయి కింద ఇప్పుడు మన మంగళగిరి ఎక్స్ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణ ఇప్పుడు నిన్న ఈ మధ్యకాలంలో ఆయనను కూడా యాడ్ చేస్తున్నారు. అంతటితో సరిపోలేను. ఈ మధ్యకాలంలో జరిగిన ఘటనలు చెప్తా ఉన్నా. ఎప్పుడెప్పుడో నియోజకవర్గంలో జరిగినవన్నీ పాత ఎప్పుడో సంబంధం లేని విషయాలు ఏదైనా జరిగితే చాలు దాంట్లో నుంచి ఇప్పుడు మన వాళ్ళందరినీ ఇరికిచ్చి వాళ్ళందరినీ జైలులో పెట్టించే కార్యక్రమాలు రెడ్ బుక్ రాజ్యాంగంలో చూస్తూ ఉన్నాం. ఇన్నిన్ని దారుణాలు జరుగుతూ ఉన్నా కూడా నేను మీ అందరికీ కూడా చెప్పేది ఒకటే, ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఇలా సాగదు. ఈరోజు నిజంగా ఏ వర్గము కూడా సాటిస్ఫైడ్గా లేదు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ ఏడాదిలో ఒక్కటంటే ఒక ఉద్యోగం రాలా. పైగా ఈయన వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఈయన ఊడబెరికింది ఎంతమందియో తెలుసా? 2,60,000 మంది వాలంటీర్ల ఉద్యోగాలు హూష్ కాకి. ఈయన వస్తానే 15,000 మంది ఏపీ బ్రివరేజెస్లో పనిచేస్తూ ఉన్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ హూష్ కాకి. ఈయన వస్తానే రేషన్ షాపుల్లో రేషన్ బండ్లు పెట్టుకుని నడిపిస్తూ ఉన్న 9,800 మంది వాహనాలు, ఒక్కొక్క వాహనంలో 2 పనిచేస్తారు, 20,000 మంది ఉద్యోగాలు హూష్ కాకి. ఈ మనిషి వచ్చిన తర్వాత ఉద్యోగాలు కొత్తవి ఇవ్వడం దేవుడెరుగ్గానే ఉన్న ఉద్యోగాలు ఏకంగా 3 లక్షల పైసలకు ఉద్యోగాలు హూష్ కాకి ఈయన వచ్చిన తర్వాత. ఉద్యోగస్తులు ఆ టైంలో ఉద్యోగస్తులకు ఏమేమో చెప్పి మన మీద విషం నింపి వాళ్ళందరినీ కూడా చంద్రబాబు నాయుడుకు మోసం చేసినాడు. వాళ్ళ పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే ఈరోజు కొత్తగా ఒక్కరికి కూడా ఇంతవరకు ఐఆర్ ఇచ్చిన పాపాన పోల. పిఆర్సీ లేదు, ఐఆర్ లేదు, 3 డిఏలు పెండింగ్, బకాయిలు పెండింగ్. ఉద్యోగస్తులు అందరూ కూడా ఈరోజు ఎందుకయ్యే తెచ్చుకున్నాం ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అని చెప్పి తలపట్టుకుంటా ఉన్నారు ఈరోజు ఉద్యోగస్తులు.